అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలి అనుకుంటున్న విదేశీ విద్యార్థులకు కోలుకొని దెబ్బ. భారత సహా లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేసేలా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఓపీటీ పద్ధతిపై ఏకంగా $1,00,000 రుసుము మోపే ఆలోచన నుంచి H-1B తరహాలోనే వీసా నిబంధనలు బిగించడం వరకు అమెరికా విదేశాంగ, హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది, మన విద్యార్థుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా కలల బాట పట్టిన విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉన్నత విద్య పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. లోకల్ ఉద్యోగులకు పోటీ తగ్గించాలనే సాకుతో ఓపీటీ అప్రూవల్ పొందాలంటే ఏకంగా $1,00,000 కట్టాలనే కొత్త ప్రతిపాదనను హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ పరిశీలిస్తోంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయల కంటే ఎక్కువే. ఈ ప్రతిపాదన గనక అమల్లోకి వస్తే సామాన్య మధ్యతరగతి విద్యార్థులు అమెరికాలో ఉద్యోగం చేయడం దాదాపు అసాధ్యంగా మారనుంది. ఇంతటితో ఆగకుండా వీసా నిబంధనల్లోనూ మార్పులు తెచ్చింది అగ్రరాజ్యం. ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పద్ధతికి స్వస్తి పలికింది. అంటే చదువు పూర్తయ్యే వరకు వీసా ఉండే వెసులుబాటు ఇకపై ఉండదు. విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితితో మాత్రమే వీసా ఇస్తారు. ఒకవేళ ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ దరఖాస్తు చేసుకునే సమయానికి ఈ గడువు ముగిస్తే మళ్లీ ప్రత్యేకంగా వీసా ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాల్సిందే. అంతేకాదు, కోర్సు పూర్తయ్యాక దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్ ను 60 రోజుల నుంచి ఏకంగా 30 రోజులకు కుదించింది DHS. మరోవైపు ఓపీటీ పేరుతో నకిలీ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విరుచుకుపడుతోంది. వర్క్ ప్రాక్టీస్ పేరిట షెల్ కంపెనీలు, నకిలీ అడ్రస్లు, పర్మిషన్ లేని వర్క్ ఫ్రం హోం ఆఫర్లతో మోసాలకు పాల్పడుతున్న 10,000 మందికి పైగా విదేశీ విద్యార్థులను ఫెడరల్ అధికారులు గుర్తించారు. అనేక మంది జాబ్ ఆఫర్ లెటర్లు రద్దు చేయడమే కాకుండా వారి వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. భారీగా అప్పులు చేసి లక్షల రూపాయలు వెచ్చించి అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు $1,00,000 ప్రపోజల్, మరోవైపు వీసా గడువు నిబంధనలు, ఐసీఈ తనిఖీలతో విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే తుది నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.